కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు. నీకు పరిపాలన కూడా చేత కాని వాడివి. ఈ రోజు అసెంబ్లీలో ఎదుర్కోవాలంటే కూడా చేత కాకుండా పారిపోయిన వాడివి నువ్వు. కాబట్టి నీకు మాట్లాడే హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎక్కడో రాజకీయాలలో ఎక్కడో కొంతమందికి సంబంధం లేకుండా నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని లేని హత్యలు కూడా చేసినట్టు వల్లవిస్తా ఉన్నావు. ఎక్కడో జరిగినటువంటి కుటుంబ తగాదాలను కూడా తగాదాలలో జరిగిపోతే తెలుగుదేశం పార్టీకి మాకేం సంబంధం అని అడుగుతా ఉన్నాం. కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి. నీ సొంత కొంత చిన్నది చంపుతనే నువ్వు ఇంతవరకు న్యాయం చేయలేదు. నీ తల్లి ఈరోజు నీ చెల్లెలు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడు, ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ సొంత చెల్లెలే ఈరోజు ఎక్కడ పట్టుకుని నాకు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని చెప్తా ఉన్నటువంటిది మీ సొంత చెల్లెలని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఇది ఒక్కటే కాదు, అనేకమైనటువంటి ఈరోజు నీ కార్యకర్తలను గాలికి వదిలిపెట్టేశావు, పార్టీని గాలికి వదిలిపెట్టేశావు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వచ్చి వాళ్ళను పరామర్శించడం తప్ప ఏ కుటుంబానికైనా ఒక చిన్న ఆర్థిక సహాయం చేశావా అని అడుగుతా ఉన్నాము. గతంలో పెసరాయిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? డాక్టర్ సుధాకర్ జరిగినప్పుడు ఏం నిద్రపోతున్నావా? అదేవిధంగా అబ్దుల్ సలాం గారు ఇక్కడ చనిపోతే పాపం ఆ రోజు ఎందుకు రాలేకపోయినావు? ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి పదవి లేకపోతే ప్రజలు గుర్తించడం లేదు కాబట్టి ప్రజలు మర్చిపోతారనేటువంటి ఉద్దేశంతోనే నీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వచ్చావే తప్ప నువ్వు పరామర్శించడానికి రాలేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని ఎక్కడైనా ఆదుకుందా మీ పార్టీ? ఎన్ని కుటుంబాలను మీరు ఆర్థికంగా ఆదుకున్నారు? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు స్థానిక నాయకులము, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా పోయి మేము పరామర్శించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి నాయకులము ఆ కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. ఆ కుటుంబాలను మా యొక్క పిల్లలను చదివిస్తా ఉన్నారు ఎన్టీఆర్ స్కూల్లో. ఆ కుటుంబాలకు అదేవిధంగా విద్య, వైద్యము, అదే కాకుండా వారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్కరోజైనా నీవు కానీ మీ కుటుంబం కానీ ఈ రోజు ఇక్కడైనా 10 మందికి ఏదో చేసే విధంగా మీ పార్టీ కానీ ఉందా? ఒకసారి సహాయం చేసినట్టు ఉంటే చెప్పండి. ఈ రోజు మా దగ్గర ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ కార్యకర్తను అక్కడ చేర్చుకొని ఈ రోజు మేమంతా కూడా ఈ రోజు పిల్లలకు చదువులు చెప్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నువ్వు ఈ యొక్క ఈ రోజు దీనికి కేవలం వచ్చిన తర్వాత మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. సంక్షేమ పథకాలు ఆ రోజు ఏదైతే మాట చెప్పామో చెప్పిన మాట ప్రకారము 7,000 రూపాయలు మొట్టమొదటి నెలలు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున జీతాలు ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ 2వ నెల కూడా ఈరోజు పింఛన్లందరం కూడా ఇంటింటికి వెళ్ళి మేము శాసనసభ్యులతో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా కేవలం 60 రోజులు కాంతోనికి అమ్మఒడి అని చెప్తున్నావు. ఖచ్చితంగా ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో నీకంటే నీతి నిజాయితీగా నీకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఆ రోజు మాట చెప్పినామో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నీకు నైతికంగా మాట్లాడే హక్కు లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం. మాట్లాడండి.